హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు తిరుపతిలో క్లైమేట్ చాలా చాలా చల్లగా ఉంది. కాస్త వర్షం గూడా పడిందనుకో అది వేరే మ్యాటర్. ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏందంటే నిన్న దోస తిన్నా గదా! ఈరోజు నాకెందుకో ఇడ్లీ తినాలనిపించింది. అన్నకి నాకు ఎక్కడ బాగుంటుందో తెలీదు. అన్నకి ఫోన్ చేశాను. మళ్ళీ యాజ్ యూజువల్‌గా అన్నొచ్చి నన్ను పికప్ చేసుకున్నాడు. పికప్ చేసుకొని కరకంబాడి దారిలో మన ఫ్రోజన్ బాటిల్ ఉంది గదా! ఆ సందులోకి అలా కాస్త ముందుకు తీసుకొని పోయాడు. ఆ ఏరియా పేరు నాకు తెలియదు. నేనన్నా ఏంటన్నా ఈ ఏరియా పేరంటే అప్పుడు అన్న చెప్పాడు. ఇది సుబ్బారెడ్డి నగర్ రా. ఇక్కడ ఇడ్లీ మరియు దోస కూడా బావుంటది. నిన్న ఎలాగో దోస తిన్నావు కదా! ఈరోజు కొత్తగా ఇడ్లీ ట్రై చేయరా వేడి వేడిగా ఇడ్లీ బావుంటుందని చెప్పాడు. సరే అన్న క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది కదా! ఇడ్లీ ట్రై చేద్దామని నేను అలా వచ్చా. అలా వస్తూనే అన్న చూపించాడు ఈ షాప్. షాప్ ఏమో చాలా చిన్నది. బట్ ఇడ్లీ మాత్రం చాలా సాఫ్ట్‌గా ఉంది. అలా దోస ఇడ్లీ తిన్న తర్వాత మేమిద్దరం కలిసి అలా దేవుడి దర్శనానికి కపిల్ తీర్థం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము. ఈరోజు సాటర్డే కదా! నేను ప్రతి సాటర్డే కపిల్ తీర్థానికి వెళ్తా. సరే అని అన్న అలా కపిల్ తీర్థానికి తీసుకొని వెళ్ళాడు. అప్పుడే మేము పోయే టయానికి దేవుడికి అప్పుడే నైవేద్యం పెట్టారండి. అలా దైవ దర్శనం చేసుకొని నైవేద్యం అయిపోయింది. వెంటనే బయటకొచ్చి ప్రసాదం తినేసాను. అలా చూస్తే జనం చాలా మంది ఉన్నారు. బయట చూస్తే వర్షం పడుతుంది. ఈ రోజుకి ఇంతే బాయ్.